కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ముగింపు దశకు చేరుకున్నట్టే కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా మావోయిస్టులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. దండకార్యంతో సహా మావోయిస్టు సంచరించే ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. మరోవైపు వరుస ఎన్కౌంటర్లతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు. ఓవైపు అణచివేత, మరోవైపు నిరాశ, నిస్పృహకు లోనైన మావోయిస్టులు భారీగా లొంగిపోతున్నారు. 2026 మార్చి 31 లోపు నక్సల్స్ రహిత భారత్ సాధిస్తామన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం త్వరలోనే నెరవేరేలా కనిపిస్తోంది. ఆపరేషన్ కగార్ కు ఇంకా 3 నెలల వ్యవధి ఉంది. అయితే ఇప్పటికే మావోయిస్టుల ప్రభావం 18 నుంచి 3 జిల్లాలకు పరిమితమైంది. బీజాపూర్, సూక్మా, నారాయణపూర్ జిల్లాలకు మాత్రమే మావోయిస్టులు పరిమితమయ్యారు. ఇప్పటికే గణేష్ మృతితో కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య 6కి తగ్గిపోయింది. ఒక్క ఏడాదిలోనే దాదాపు 2000 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మరో 1000 మందిని పోలీసులు, భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. పోలీసు కాల్పుల్లో 335 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇంకా 500 లోపు మాత్రమే మావోయిస్టులు మిగిలి ఉన్నారన్న చర్చ జరుగుతోంది. గతంలో మావోయిస్టు పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించిన పలువురు పెద్దలు ప్రస్తుతం అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. మావోయిస్టులతో ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు జరిపేదే లేదని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 31 లోపు మావోయిస్టు ముక్త్ భారత్ సాధిస్తామని హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే 3 నెలల్లో భారీ ఎన్కౌంటర్లు జరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ముగింపు దశకు చేరుకున్నట్టు కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో అది చివరి దశకు చేరుకుంది. కేవలం 3 నెలలు మాత్రమే మిగిలింది. మార్చి 31, 2026 నాటికి మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని చూడాలన్నదే తమ లక్ష్యం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తుంది. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ ను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సర కాలంలోనే 2000 మంది పైగా మావోయిస్టులు లొంగిపోయారు. 1000 మంది అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం కేవలం 500 లోపు మాత్రమే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే లెక్కలు తెలియజేస్తుంది. 18 జిల్లాలకు పరిమితమైనటువంటి మావోయిస్టులు నేడు కేవలం 3 జిల్లాలకే పరిమితమయ్యారు. ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి సుక్మా, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాలో కేవలం 3 జిల్లాలో మాత్రమే ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు కూడా గణనీయంగా తగ్గిపోయారు. ప్రస్తుతం 6 మంది మాత్రమే కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లుగా భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. వాళ్ళల్లో ఉన్న వాళ్ళల్లో కూడా గణపతితో పాటు అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో కొన్ని వార్తలు వచ్చాయి. దేవ్జీ కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని షరతులు పెట్టారు. అవి పెడితే గనక సాయుధ పోరాటాన్ని విరమిస్తామని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం నిర్బంధంగా తోసిపుచ్చుతుంది. అమిత్ షా ఒకటే చెప్తున్నారు, మావోయిస్టులతో ఎటువంటి శాంతి చర్చలు లేవు, ఇక వాళ్ళు బేషరత్తుగా వచ్చి లొంగిపోవటమే మినహా వాళ్ళ ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఏదీ లేదు అని చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ప్రస్తుతం ఎవరైతే 500 లోపు ఉన్నటువంటి మావోయిస్టు సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. సాయుధ పోరాటం ద్వారా మాత్రమే తమ లక్ష్యం చేరుకోగలమని చెప్పి వాళ్ళందరూ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయే 3 నెలల కాలంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళనలు అయితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనుల్లో ఉంది. ఒక భారీ ఎన్కౌంటర్లు అయితే ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా విశ్లేషణలు అయితే కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం 3 నెలలు మాత్రమే వ్యవధి మిగిలి ఉంది ఆపరేషన్ కగార్ కు సంబంధించి. దానికి సంబంధించి ఏం జరగబోతుందో అన్న ఒక ఆందోళన అయితే కొంతమందిలో వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. అయితే ఎవరైతే మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కీలక సభ్యులు ఉన్నారో మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఆశనతో పాటు మరికొంతమంది కూడా మార్చి 31 గడువు ముగిసిన తర్వాత ఒక ప్రజా సంఘాన్ని లేదా ఒక పొలిటికల్ పార్టీని కట్టాలన్న ఉద్దేశం కూడా మాజీ మావోయిస్టులందరినీ ఏకం చేసి, ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా ఏకం చేసి ఒక పార్టీని స్థాపించాలన్న ఒక లక్ష్యం కూడా వాళ్ళల్లో కనపడుతున్నటువంటి నేపథ్యం. రాబోయే 3 నెలల పాటు ఏం జరగబోతుంది, ఒక దేవ్జీ టార్గెట్ గానే
దిశగానే ప్రస్తుతం భద్రతా బలగాలు అయితే ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యం. గతంలో చాలా తక్కువ సంఖ్యలో బేస్ క్యాంపులు ఉండేవి, కానీ ప్రస్తుతం 370కి పైగా బేస్ క్యాంపులు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి నేపథ్యం. ఎవరు కూడా 1 కిలోమీటర్ మించి ముందుకు వెళ్ళలేనటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు ప్రస్తుతం సాయుధ పోరాటం కంటే వాళ్ళు ప్రాణాలను రక్షించుకోవడమే వాళ్ళ ముందు ఉన్నటువంటి అతిపెద్ద లక్ష్యంగా ఉన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళతారు అనేది కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ రామకృష్ణ.